తెలంగాణ రాష్ట్రం అండ్ తెలంగాణ జీవనం అండ్ తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కాంగ్రెస్ మారుస్తున్నారని చెప్పి గత 3-4 రోజుల నుంచి డిస్కషన్ నడుస్తుంది. అలాగే తెలంగాణ గీతాన్ని చేంజ్ చేయడం, అది కీరవాణి గారికి కంపోజింగ్, కీరవాణి గారితో కంపోజింగ్ చేపించడం ప్రశ్నలు పలువెత్తుతున్నాయి. దీని గురించి మనకి ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ నాయకులు ఏపూరు సోమన్న గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న, గత 2-3 రోజుల నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర గీతం జై తెలంగాణ అనేది అందశ్రీ గారు రాశారు, పాడారు, అయిపోయింది. కీరవాణి గారితో కంపోజింగ్ చేపించడం అనేది చాలా మన ప్రజా కవులు అయితేంది, తెలంగాణ ఉద్యమకారులు అయితే చాలా మంది ప్రజలు దీనికి వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో మన సంగీత దర్శకులు లేరని. ప్రజా కవులు తెలంగాణ సమాజంలో ఎవరు వ్యతిరేకిస్తలేరు. ఈ ఈ పాట ఒచ్చుడు జీర్ణించుకోలేని వాళ్ళు కొంతమంది గుంపుగా తయారయ్యి మాట్లాడుతున్న మాట తప్ప ప్రజా కవులు, ఉద్యమకారులు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు. ఇది పడని వాళ్ళే. ఎందుకంటే ఆ పాట ఒచ్చుడు ఇష్టం లేని వాళ్ళు ఆ పాట 10 సంవత్సరాల కాలం నుంచి ఆ పాటను రాకుండా పక్కకు పెట్టేసారు, అవమానించారు, అవహేళన చేశారు, ఎంతో మోసం చేశారు. ఆ పాటను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఒక నిర్ణయం తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి డిసిషన్ గా ఈ పాటను తెలంగాణ జాతికి అంకితం చేసే పాట. జై జై హే తెలంగాణ పాట కోట్లాది మంది ప్రజల గుండెల్లో గూడుగట్టినటువంటి పాట. ఈ పాటను జాతికి తెలంగాణ రాష్ట్ర గీతంగా అంకితం చేయాలని చెప్పి వారికి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ ఏ ప్రజలు వ్యతిరేకించారు, ఏ ఉద్యమకారులు వ్యతిరేకించారు ఆ పాటను? ఆ పాట కావాలనే కదా మా బాధ అంతా కూడా. తెలంగాణ ఉద్యమంలో అమోఘమైన పాత్ర పోషించిన ఆ పాట కేవలం అందశ్రీ గారు రాసిరని చెప్పి, కేవలం ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నాయకుడు, గాయకుడు, రచయితగా ఉన్నటువంటి అందశ్రీ గారు రాశారనేటువంటి ఒక అక్కసుతో, ఈర్ష్యాభావంతో, ఈర్ష్యా దేశంతో, దాన్ని ఓర్వలేనితనంతో చేసినటువంటి తప్ప వేరేటి కావు అనేది స్పష్టమవుతుంది. ఇదే గత ప్రభుత్వంలో కేసీఆర్ తోని 6 నిమిషాల సాంగ్ పెట్టలేం, మనం 1.5 నిమిషం 2 నిమిషాలు పెట్టాలన్నప్పుడు అందశ్రీ గారు ఏకీభవించకుండా బయటకు వచ్చారన్న. అదే ఇప్పుడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో 90 సెకండ్లు నిడుతూ ఉన్న సాంగ్ కి అందశ్రీ గారు ఎలా మరి ఒప్పుకున్నారు? అంటే 90 సెకండ్లని కాదు, 2 విభాగాలుగా వస్తుంది ఆ పాట. ఒకటి పర్సనల్ గా రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా ఒకటి చేయించాడు, ఒక పాట ఏమో అందశ్రీ గారి డైరెక్షన్ లో పాట జరిగింది. అందువల్ల 2 భాగాలుగా ఆ పాట వస్తుంది కనుక దాన్ని మనం అద్భుతంగా రేపు తెలంగాణ సమాజాన్ని చైతన్యపరుస్తుంది. తెలంగాణ ప్రజానికం దాన్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు ఆ పాటను. ఇప్పుడు విషయం ఏంటంటే, బాధంతా ఎక్కడ వచ్చిందని అంటే, ఈ పాట కోట్లాది మందిని కదిలించినటువంటి ఈ పాటను మేము తీసేసినాము, ఈ పాటను రాకుండా ఆపగలిగినాం, అయినా ఈ పాట వస్తుంది ఏందని అక్కసుతో బాధతో మాట్లాడేటువంటి మాటలే తప్ప ఎక్కడ కూడా ఆ పాటకు కీర్తి ప్రశ్నలు తెచ్చేటువంటిది. ఇప్పుడు ఎంఎం కీరవాణి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డును పొందినటువంటి మ్యూజిక్ డైరెక్టర్, ఆషామాషి మ్యూజిక్ డైరెక్టర్ కాదు. తెలంగాణ పాటను అద్భుతంగా చేసుకోవాలనుకున్నాడు ఆ రచయిత. తెలంగాణ పాటను ఒక ఆస్కార్ అవార్డు తీసుకున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్తో మ్యూజిక్ చేయించుకోవాలనుకున్నాడు. తప్పెట్లయితుంది అంటే అందశ్రీ గారికి, ఇప్పుడు అందశ్రీ గారికి ఒక కొడుకు పుట్టిండండి, ఆయన కొడుకు ఆయన పేరు పెట్టుకునే స్వేచ్ఛ ఉండదా? అంటే ఆయన కొడుకు ఆయన పేరు పెట్టుకున్న తప్పలేదన్న. ఇప్పుడు ఇది రాష్ట్రం అన్నప్పుడు ప్రజలందరికి సంబంధించింది కదా. తప్పది, ప్రజలందరికీ ఏం సంబంధం ఆయన అర్థం కాదు. పాట రచయిత ఆయన రాసిండు, ఈ పాటకు మ్యూజిక్ ఎవరు ఉండాలని అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఏ ఊరు ప్రజలు చేస్తారు చెప్పు, నువ్వు చెప్పు. ఇంకోటి అన్న, మాట్లాడేటువంటి మాటలు అవన్నీ తప్ప ఏ ఊరు ప్రజలు డిసైడ్ చేయాలి? పాట ఆయన రాసిండు, గిన చేస్తే బాగుంటుందేమో అనుకొని చేస్తున్నాడు, అది ఏం తప్పనిలా? మరి తెలంగాణలో లేరంటారు అంత మంచి సంగీత దర్శకులు? తెలంగాణలో సంగీత దర్శకులు ఉన్నారు, మరి ఆనాడు తెలంగాణలో గాయకులే లేరా? జయ జయ హే తెలంగాణ అని సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన రామకృష్ణతో ఎట్లా పాట పాడించారు? సిగ్గుందా అయ్యాల కామెంట్ చేసే వాళ్ళకు? నైతిక హక్కు ఉందా? పాట గురించి మాట్లాడేటువంటి నైతికత, తెలంగాణలో పరిపాలన గురించి మాట్లాడే నైతికత ఈ రోజు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరికన్నా ఉందా? ఏ ప్రజలు పట్టించుకురని? ఏ ప్రజలు పట్టించుకురు? ఏ ఉద్యమకారులు పట్టించుకురు? ఏ కళాకారులు పట్టించుకోరు? వల్ల ఎవడు పనికి మళ్ళీ ఉండవట్లతో మాట్లాడితే ఎవడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ఆ పాట ప్రజల్లోకి వస్తుంది, దాన్ని మనం విందాం, స్వాగతిద్దాం. ఎవడన్నా వినోడు చెవులు మూసుకుంటే చెవులు మూసుకోమని అభ్యంతరం లేదు, కానీ ప్రజలు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. ఇదంతా తెలంగాణ రాష్ట్రం కావాలనే చేస్తుంటారా మన కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ? ఇల్లే వాళ్ళు ఒక గుంపును తయారు చేసి, కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక గుంపు తయారైంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలనేటువంటి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు.
దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించం. ఎందుకంటే 10 ఏళ్ళు వీళ్ళు దగ్గర తీసిన వాళ్ళు ఎవరు లేరు, 10 ఏళ్ళు వీళ్ళు దాపు తీసిన వాళ్ళు ఎవరు లేరు. అందరిని అవమానించారు, అందరిని అవహేళన చేశారు కనుక ఖబర్దార్ మేము ఊకోం. రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క మాట అన్నా మేము సహించం. అందశ్రీ గారి పాటను ఇంకా అవమానించకండి. ఇప్పటికీ అవమానించిన చాలు 10 ఏళ్ల కాలం పాటు, ఇంకా అవమానించొద్దు. ఆ పాట అద్భుతంగా ప్రజల గుండెలో గూడు కట్టుకుని ఉంది. రేపు 2వ తారీఖు నాడు ఆవిష్కరణ కాబోతుంది. థ్యాంక్ యూ.